ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలనాటి కవులు రచయితల సృజనశక్తికి, ప్రతిభా వ్యుత్పత్తులకు నిదర్శనాలు కావ్యాలు, ప్రబంధాలు. ఆ గ్రంథాలలో అంతర్లీనంగా ప్రవహించే భావధారను వెలికితీసి వాటి నిగ్గు తేల్చి తరువాతి తరాలకు అందించడం విమర్శకుల బాధ్యతే. అటువంటి మహత్తరమైన బాధ్యతను గత 4 దశాబ్దులకు పైగా అనితర సాధ్యంగా నిర్వహిస్తూ, మరోవైపు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఇతోధికంగా సేవ చేస్తున్న ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఈనాటి తెలుగు వెలుగు అతిథి. ప్రథమాంధ్ర మహాపురాణం నుంచి విశ్వనాథ నవ్య సంప్రదాయం వరకు దాదాపు 30కి పైగా ఆయన సాహిత్య గ్రంథాలను, సాహిత్య వ్యాసాల సంకలనాలను ప్రకటించారు. వీరు రాసిన రసోల్లాసము, వీరరసము అనే గ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ఆధునిక ఆంధ్ర విమర్శపై ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. ఇంతేకాక వివిధ పత్రికలలో వీరు నిర్వహించిన సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, కొలమానం, జీవీఎస్ వ్యాసాలు అనే శీర్షికలు సామాన్య పాఠకులకు కూడా సాహిత్యం పట్ల అభిరుచిని పెంచడంలో ఇతోధికంగా దోహదం చేశాయి. వీరు జీవీఎస్ కళాపీఠం అనే సంస్థను స్థాపించి తన వలె విమర్శకే అంకితమైన విమర్శకుల కోసం ప్రతి ఏడాది ఒక ఉత్తమ విమర్శకుడి పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈనాటి తెలుగు వెలుగు కార్యక్రమంలో విమర్శ అనే ప్రక్రియను గురించి, ఆధునిక విమర్శ తీరుతెన్నులను గురించి, సుబ్రహ్మణ్యం గారి విమర్శ వ్యక్తిత్వాన్ని గురించి వారినే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. ఇప్పుడు తెలుగు భాషా వినియోగం అన్ని రంగాల్లోనూ తగ్గిపోవడం గురించి మీరు ఎలా భావిస్తున్నారు? దానికి నివారణోపాయం ఏమని మీరు అనుకుంటున్నారు? తెలుగు భాషకు ఒక వినిమయ భాష లక్షణం ఉంది. ఏ భాష నుంచైనా పదాన్ని స్వీకరించుకుంటే డుమ్ములు తగిలిస్తుంది, తన భాషగా మార్చుకోగలుగుతుంది. ఈ మార్చుకోగలిగిన శక్తి అనంతంగా ఉన్నప్పుడు తన భాషకు ఉండేటువంటి అత్యంత మౌలికమైన శక్తిని కోల్పోయేటంతగా ఇతర భాషల నుండి పదాలను మనం అప్పు తెచ్చుకున్నట్లయితే, వాటితోనే మన భాష యొక్క అభివ్యక్తిని నిర్మించుకున్నట్టయితే దీని అస్తిత్వం తగ్గుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు నీ తెలుగుతో అభివ్యక్తిని సాధించు, అనుభవించటం నేర్చుకో అనేది ఇప్పుడు ప్రజలు కోరుతున్న కోరిక. తెలుగు భాషకు చాలా సామర్థ్యం ఉందని, దానిలో ఎటువంటి అభివ్యక్తినైనా చేయగలవని చెప్పడానికి ప్రభుత్వం గాని, తెలుగు సాహిత్య సంస్థలు గాని చేస్తున్న కృషి ఎంతవరకు సరిపోతుందంటారు? భాషకు ఎంత శక్తి ఉందో ఆ శక్తిని వినియోగించుకోవటం అనేది జాతి యొక్క నాగరికతకు చిహ్నం. తెలుగు మాటలకు తిక్కన్న గారు ఎంత శక్తిగా ప్రయోగం చేశారో ఈరోజు రచయితలు కూడా అంత చేస్తున్నారు. తెలుగు భాష మీద అభిమానం లేదని చెప్పడానికి వీల్లేదు మన రచయితలకి. అందువల్లనే తెలుగు చచ్చిపోతుంది అని కొందరంటే నవలలు వస్తున్నాయి, కథానికలు వస్తున్నాయి, కవితలు వస్తున్నాయి. సృజనాత్మక రచయితలు చేస్తున్నారు, కానీ ఈ అధికార భాషా సంఘాలు, ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ మీరు రచయితల్ని తీసి పక్కన పెడుతున్నారు. అధికార భాషా సంఘం అనేది దాని ప్రయోజనం వేరు. ప్రజలు అర్థం చేసుకోవటానికి ప్రజల భాషగా కలకాలం సౌందర్యాన్ని నిలపాలి అన్న దృష్టితో రచనలు చేస్తున్నారు. ఈ భాషా సంఘాలు సౌందర్యం కోసం చేయటం లేదు, వ్యవహారం కోసం చేస్తున్నాయి. వ్యవహారం వేరమ్మ. వ్యవహారం రాజకీయ వ్యవహారం. ఈ రాజకీయ వ్యవహారం వాస్తవానికి సంబంధించింది, వాచ్యానికి సంబంధించింది. జీవన వ్యవహారంలో ప్రామిసరీ నోట్ రాయటం వేరు, కానీ ప్రేమలేఖ రాయటం వేరు. అది శాస్త్రానికి, వ్యవహారానికి సంబంధించింది. ఇదేమో జీవితానికి, అనుభవానికి సంబంధించింది. భాషను 2 కోణాలతో చూడగలిగినప్పుడు మాత్రమే దానికి ఉన్న 2 స్వరూపాలు మనకు అర్థమవుతాయి. ఈ రెండింటిని సృష్టించుకున్న కాలం చాలా గొప్పదండి. ఇందుట్లో మన తెలుగువారు ఒకదాన్ని పోగొట్టుకుని రెండో దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి పోయిన తర్వాత రెండోది కూడా ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానం వచ్చే అవకాశం ఉంది. భాషా వికాసానికి,
సృజనాత్మక సాహిత్య వికాసానికి విమర్శ ఏ రకంగా తోడ్పడుతుంది? సృజనాత్మక రచనను గురించి పరిచయం చేసేటప్పుడు కానీ, లేక ప్రత్యేకంగా ఒక అంశం మీద తానే ఒక ఆలోచన ధారణం ప్రకటిస్తున్నప్పుడు కానీ భాషను విమర్శకుడు చాలా నిపుణంగా వాడతాడు. ఇది అవసరమైన కళ. ఎదటివానికి అర్థమై అనుభూతిని అందించగలిగిన శైలే తీసుకొని రావాలి. అట్లని ఇచ్చం వచ్చినట్లుగా మాట్లాడటానికి వీల్లేదు. వస్తువును బట్టి, వస్తుశీలాన్ని బట్టి, వ్యక్తం చేయవలసిన పద్ధతిని బట్టి, ఎదటి శ్రోతను బట్టి భాషను వాడవలసి వస్తుంది. భాష అలవోకగా చేసే ఒక వ్యవహారం కాదు, ఎదటి వారి కోసం సృష్టిస్తున్న కళ. ఇది లలితంగానూ ఉండాలి, సుబోధకంగానూ ఉండాలి, అవగాహనాత్మకంగా ఉండాలి, విన్నవాడికి ఆనందం కలగాలి. విమర్శ అందువల్లనే ఎంత శాస్త్రమో అంత కళ. తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణానికి మీరు ఎన్నుకున్న కొత్త మార్గం ఏమిటి? సాంస్కృతిక చరిత్రను నిర్మింపగలిగినటువంటి ప్రక్రియాది విశేషాలన్నింటినీ కలుపుకుంటూ సమగ్ర సాహిత్య చరిత్రను నిర్మించాలి అన్న స్పృహ గడచిన 25 ఏళ్లుగా ప్రపంచంలో ఉంది. మన తెలుగు సాహిత్యంలో అటువంటి స్పృహను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టామండి నేను. భారతీయ సాహిత్యంలో ప్రక్రియను అనుసరించి మొదటి నుండి చివరి వరకు ఏకసూత్రంగా అన్వయించే సాహిత్య చరిత్ర లేదు. మొదటిసారి ప్రక్రియా సూత్రంతో సాహిత్య చరిత్రను కనుక నిర్మించినట్టయితే ఎట్లా ఉంటుంది అన్న భావనతో నేను రచన చేశాను. సాహిత్య చరిత్రలో తెలుగు ధనం ఎలా ఉందండి? నన్నయ్య దగ్గర నుంచి వీరేశలింగం పంతులు గారి వరకు సంస్కృతాన్ని అనువదించారు. అక్కడి నుండి ఇంగ్లీష్లో ఉన్న భావాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చారు. పరభాషల్లో ఉన్న భావాలను తెలుగులోకి తీసుకుని రావటం తప్ప తెలుగు వారికి అస్తిత్వం, వ్యక్తిత్వం ఎక్కడ ఉన్నది అన్న ఒక ప్రశ్న ఉంది. ఇది ఒక విధంగా గాఢంగా ఆలోచించి చెప్పిన భావన కాదు. ధర్మరాజు నాయకుడుగా మహాభారతం చెబితే ఎట్లా ఉంటుందో అలా చెప్పటమే ఆంధ్రులు తీసుకుని వచ్చిన అంశం. జననుత కృష్ణ ద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారతబద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపం అధిక ధియుక్తిమేయన్ అన్నది మూలంలో ఉన్నది మూలంగా చెప్పటం అనే అర్థంలోనే మనం భావించాం. కానీ తులనాత్మక అధ్యయనం చేసినట్టయితే దక్షిణాది భారతాల కంటే, ఉత్తరాది భారతాల కంటే తెలుగు భారతం విశిష్టమైన వ్యక్తిత్వంతో వ్యాసుడు ఏ తాత్పర్యాన్ని చెప్పాడో ఆ తాత్పర్యాన్ని చెబుతున్నట్లుగా అనువాద రూపంగా కాకుండా అనుసృజన రూపంగా రాశారు. పద్యం తెలుగువాడిది, నిర్మాణం తెలుగువాడిది, అందులో భావం తెలుగువాడిది, తెలుగుదనం అందుట్లో ఉంది, తెలుగు ఛందస్సు ఉంది, తెలుగువాడు తీర్చిదిద్దిన జీవన విధానం ఉంది. ఇదంతా మన తెలుగుదనం యొక్క గొప్పతనం. తెలుగు భాషకి వన్నె తెచ్చే పౌరాణిక పద్య వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. పలకరిస్తే పద్యం ప్రేక్షకులకు నమస్కారం. పురుషులు మాత్రమే పద్యాలు రాస్తారు, కావ్యాలు రాస్తారు అనేటటువంటి నానుడి ఉన్నది. నిజమేనేమో. నన్నయ్య నుంచి ఇప్పటిదాకా చూస్తే కవుల సంఖ్య కన్నా కవయిత్రుల సంఖ్య తక్కువే. ఇటీవల స్త్రీవాదంలో కవిత్వం చాలా బాగా వస్తున్నప్పటికీ మొల్ల వచ్చే వరకు కూడా కవయిత్రులు మనకెక్కడా కనిపించలేదు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఆ కారణం సంగతి తర్వాత చూద్దాం. మొల్ల దృష్టిలో శ్రీరామచంద్రుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, అంతకుముందు పురుష కవుల దృష్టిలో కోదండరాముడని, యుద్ధ విద్యా నిపుణుడని వర్ణించబడ్డ రామచంద్రుడు మొల్ల రామాయణంలోకి వచ్చేవరకే ఎంత అందంగా ఆ స్త్రీమూర్తికి ముగ్ధ మోహనంగా కనిపించాడో కథానాయిక మొల్ల చిత్రంలో రాముని వర్ణనని మొల్ల గంట నుంచి వెలువడింది. చూద్దాం. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జ పత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగైన ఎట్టి గుల్భములవాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభిస్వనము వాడు,
లక్షణములవాడు ఇన్ని గుణముల రూపింపనెసగువాడు బరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు ఆ ఆ ఛాయబోలు దేహము వాడు. చూశారు కదా, కథానాయిక మొల్ల గంట నుంచి అద్భుతంగా వెలువడినటువంటి పద్యం ఇది. ఒక స్త్రీమూర్తి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దర్శనం జరిగినప్పుడు ఆమెకు అతని రూపం ఎంత అద్భుతంగా కనపడిందో. సాధారణంగా పురుష కవులకు సాక్షాత్కారం జరిగినప్పుడు ఆ స్వామిని ఎంతో వీరోచితంగా వర్ణిస్తూ ఉంటారు. కానీ స్త్రీ సహజమైన లాలిత్యంతో వర్ణించింది మొల్ల కవయిత్రి. ప్రారంభించడంతోనే నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జ పత్రనేత్రముల వాడు. ఆడవాళ్ళకి మగవాళ్ళని చూడడంతోనే, అందులో భగవంతుడిని చూడడంతోనే కూడా ఆ శరీర ఛాయ మొట్టమొదట కనిపించింది. తరువాత తెల్ల తామరల వంటి కళ్ళు కనిపించాయి. తరువాత కంబు సన్నిభమైన కంఠము కలవాడు, శంఖం వంటి గొంతు వినిపించిందిట. బాగైన వెట్టి గుల్భములవాడు. ఇక్కడ కనిపించిందండి మొల్ల ప్రతిభ అంతా కూడా. సాధారణంగా కళ్ళు, గొంతు నుంచి హఠాత్తుగా చీలమండల దగ్గరికి ఎందుకు వ్యాపించింది కవయిత్రి చూపు అంటే స్త్రీ సహజమైన లజ్జ. రాముణ్ణి ఒక్కసారిగా చూచి అతని దేహకాంతిని చూచింది, అతని కళ్ళని చూచింది, అతని కంఠాన్ని చూచింది. తట్టుకోలేకపోయింది, తల వంచుకుంది. తల వంచుకునే వరకే స్వామివారి చీలమండలు కనిపించాయి. చీలమండలు కనిపించిన తర్వాత ఆ బాగైన ఎట్టి గుల్భములవాడు అనుకున్నది. అక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారిగా పైకి చూడడం మొదలెట్టింది. తిన్ననై కన్పట్టు దీర్ఘబాహులవాడు, స్వామి యొక్క అభయ హస్తం, ఆ బాహువులన్నీ కనిపించిందట. రాముడికి నించుంటే ఆజానుబాహుడు అని పేరు. అంటే ఎవరైనా సరే మగవాడు నించున్నప్పుడు అతని చేతులు మోకాళ్ళ దాకా వచ్చినట్టయితే అతను సరైనటువంటి సౌష్ఠవమైన రూపం కలిగినట్లు. కానీ ఈ రోజుల్లో మగవాళ్ళు ఎవరికి కూడాను నించుంటే ఆ చేతులు మోకాళ్ళ దాకా ఎవరికి రావండి. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ తిన్ననై కన్పట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభిస్వనము వాడు. గొంతెత్తితే గొంతులో దుందుభి వినపడుతుందట. అంటే మేఘ పర్జన్య గర్జారావాలు కూడా రాముని యొక్క గొంతులో వినపడుతుంటాయిట. అంతేకాకుండా స్త్రీ కోరుకున్నది ఎలాంటి రాముణ్ణి? కపటమెరుగని సత్యవాక్యములవాడు. ఎటువంటి కపటం కూడా తెలియనటువంటి సత్యవాక్యాలు శ్రీరామచంద్రుడు పలుకుతుంటాట. ఇంత చెప్పినటువంటి మొల్ల చిట్ట చివరిలో ఒక గొప్ప చమత్కారం చేసింది, మీరు గమనించే ఉంటారు. రాముడికి పక్కనే ఉన్న లక్ష్మణస్వామిని వర్ణించాలి కదా. ఇన్ని గుణములు దీపించుచున్నవాడు అంటే రాముడి యొక్క లక్షణాల అన్ని లక్షణాలు కూడా ఉన్నాయిట లక్ష్మణుల్లో. కానీ ఒక్కటే తేడా ఉంది, వరుస సౌమిత్రి బంగారు అన్నవాడు. ఆయనేమో నీలమేఘస్వామిని అయితే ఈయన తప్తకాంచన సన్నభుడు. బంగారాన్ని కనుక కరగబెడితే ఎలాంటి రంగు అయితే వస్తుందో ఆ బంగారు రంగులో లక్ష్మణస్వామి ఉన్నట్ట. అంతేకాకుండా రాముని యొక్క సౌందర్య స్వరూపాన్నే కానీ వీరోచితమైన స్వరూపాన్ని మొల్ల వర్ణించలేదు. తెలుగులో కవయిత్రులలో అగ్రస్థానంలో నిలబడినటువంటి మొల్ల రచించినటువంటి ఈ పద్యం తెలుగు సాహిత్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ధారణ చేయదగినటువంటి అద్భుతమైన సీసపద్యం. తెలుగు సీసపద్యపు నడకకు శ్రీనాథుడు ఒక వజ్రబంతి అయినట్టయితే మొల్ల దాని యొక్క లాలిత్యపు కోణాన్ని ప్రకటించింది. తెలుగు సాహిత్యంలో అనర్ఘ రత్నాల వంటి పద్యాల్లో ఇది ఒక పద్యంగా నిలుస్తుంటుంది. స్వస్తి. సేవన గురించి చెప్పండి. తెలుగు మౌలికంగా బ్రతికేటువంటి కళలున్నాయి, భాష ఉంది. వీటిని పరిరక్షించుకొని ప్రచారం చేసి చైతన్యవంతం చేయటానికి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడింది. మన రాష్ట్రంలోనే అనేక మాండలిక పదాలతో కూడుకొని ఉన్న అభివ్యక్తి ఉంది. మాండలికాలను చంపుకోవడం మన ఉద్దేశం కాదు. ప్రామాణిక భాష అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని అందుట్లోనే సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతీయమైనటువంటి పదజాలం పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి ఇట్లా ఉండగా, రాష్ట్రేతర ప్రాంతంలో భారతదేశంలో తెలుగు వారు నివసిస్తున్నారు. వారికి తెలుగు వాతావరణం లేదు, కానీ తెలుగు వాతావరణాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహారాష్ట్రలో కానీ, ఒక తమిళనాడులో కానీ, ఒక మధ్యప్రదేశ్లో కానీ, బెంగాల్లో కానీ తెలుగు వారికి భాషను రక్షించుకోవడానికి ఎటువంటి వ్యూహం కావాలి?
వారు తెలుగు నేర్చుకుని ఉద్యోగాలు చేసి జీవించడానికి ఎటువంటి కోర్సులు కావాలి, వీటిని గురించి అధ్యయనం చేసే బాధ్యత కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా ఉంది. అమెరికాలో 21 ఏళ్ల తరువాత మాతృభాషకు సంబంధించిన అస్తిత్వం యువకుల్లో జాగృతమవుతోంది. తెలుగు పిల్లవాడికి మొదటి నుంచి తెలుగు మాట్లాడటం రాకపోవడం చేత తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. తల్లిదండ్రులను అడుగుతున్నారట ఇప్పుడు యువకులు, మాకు తెలుగు ఎందుకు నేర్పలేదు, మీరు తెలుగు ఎందుకు మాట్లాడరు, తెలుగులో ఉన్న మాధుర్యం మాకెందుకు రావటం లేదు, తరతరాలుగా ఈ రక్తంలో ప్రవహించే తెలుగుని మమ్మల్ని ఎందుకు మర్చిపోయేట్టు చేస్తున్నారు అని ఒక ఆర్తితో జీవుని వేదనలాగా ఇప్పుడు యువతరం మాట్లాడుతోంది. ప్రపంచమంతా మాతృభాష మీద ఏర్పడుతున్నటువంటి ఈ జాగృతిని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం అమెరికాలో కూడా 5-6 ఇన్స్టిట్యూషన్స్ని అకాడమిక్ అఫిలియేషన్ తీసుకొని తెలుగు భాషను, తెలుగువారి సంగీతాన్ని, తెలుగువారి నాట్యాన్ని అక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తోంది. చిట్ట చివరిగా అక్కడ భాషను ఎలా అభివృద్ధి చేయాలి అన్న దాని మీద ఇప్పుడు పరిశోధన జరుగుతుంది. చర్చను కొనసాగించే ముందు ఎంతో ఆసక్తికరమైన గరికపాటి వారి చమక్కులు విందాం. భాషా చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. అవధానాల్లో సమస్యాపూరణలో చాలా చిత్రమైనవి కొన్ని ఉంటే, పరమ చమత్కార భరితమైనవి. మనం తలుచుకుంటే ఆ తీవ్రంగా కనిపించే విషయాన్ని కూడా సరసంగా మార్చొచ్చును. కుక్కకు ఒక్క ఆకున మల్ల కోరిక పుట్టిన్. కుక్కకి ఒక్క ఆకు, ఒక్కలు తమలపాకులు ఒక్కలు వేసుకోవాలని కోరిక పుట్టింది. కుక్కకు పుట్టడం ఏమిటండి, మనకి పుడితేనే దొరకట్లేదు అన్నీను. నిజానికి తమలపాకు అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో తమలపాకులను కాస్త ఒక్క పొడి సున్నం వేసుకోగానే అయిపోయింది అనుకుంటున్నారేమో. 16 రకాల ద్రవ్యాలు అందులో వేసుకుంటే అది తాంబూలం. కుక్కకు కూడా తమలపాకులు వేసుకోవాలని కోరిక పుట్టింది అని సమస్య. ఈ ఎండల్ని అందులో ఇమిడించి ఒక కవి ఎంత సంస్కారంగా అవధానంలో పద్యం చెప్పాడు అంటే, చిక్కనగు మండు టెండలు తక్కువగా నుష్ణభరము తములము తెమ్మ, తక్కువగా నుష్ణభరము తములము తెమ్మ, ప్రక్కలు మండెడి వేడిమికి ఉక్కకు ఒక్కాకునమల కోరిక పుట్టెన్. కుక్క అనే పదం ఎంత చక్కగా విడిపోయిందో చూడండి. చిక్కని మండు టెండలు, ఎండలు బాగా చక్కగా దారుణంగా కాస్తున్నాయి. ఈ స్థితిలో భర్త భార్యను అడుగుతున్నట్ట, తక్కువగాన్ ఉష్ణభరము, ఈ వేడి తగ్గడానికి తమలపాకులు వేసుకోవాలనుంది, కాస్త చుట్టి ఇమ్మన్నాడు. తమలపాకులు ఎవరికి వారు అలా కూర్చుని ఇలా రాసుకుని వేసుకుంటే అందం వేరు. చక్కగా భోజనం చేశాక భార్య భర్త కూర్చుని ఆవిడ లేత తమలపాకులు, ప్రత్యేకం తుని తమలపాకులు అంటారు, కాకినాడ పక్కన ఉంది, కాస్త తీగలు పొడుగ్గా ఉంటాయి. ఆ తీగలు అలా తీసి ఆ తొడిమెలు కత్తిరించి అలాగా నెమ్మదిగా చుట్టి దానిలో కొంచెం కొంచెం సున్నం తక్కువగా వేసి అలా వేలికి చుట్టి చిలకలు అంటారు. 5 వేళ్లకి 5 చిలకలు చుట్టి ఒక్కో వేలు భర్తగారి నోట్లో పెడుతూ ఉంటే ఆయన సరదాగా ఓసారి తమలపాకు కొరికి ఓసారి వేలు కొరికి అయ్యో అని అలా అంటూ ఉంటే అది సరసం. వేడికి తమలపాకులకి సంబంధం ఇది కూడా మనం తెలుసుకోవాలి. వేడి తగ్గించేటువంటివి, చలవ పెంచేటువంటివి కొన్ని వస్తువులు ఉన్నాయి. కూపోదకం వటఛాయ, తాంబూలం తరుణీస్థలం, శీతకాలే భవే దుష్ణం, ఉష్ణకాలేతు శీతలం. లోకంలో 4 వస్తువులు ఉన్నాయట. ఇవి ఎంత విచిత్రమైనవంటే, శీతకాలం అవి సేవిస్తే వేడిగా ఉంటుంది, వేసవికాలం వాటిని సేవిస్తే చలవ చేస్తుంది. అందుకని ఎప్పుడూ సేవించదగినవి అన్నమాట అవి. కూపోదకం అంటే బావి నీరు, అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే బావులు తక్కువ కూడా మరి రిగ్గులు వేస్తున్నాం కదండి, వాటి నీరు చాలా మంచిది నిజానికి. తెల్లవరకట బావిలో నీళ్లు తోడితే వేసవకాలంలో చల్లగా ఉంటాయి, శీతకాలంలో తోడితే వెచ్చగా ఉంటాయి, ఎప్పుడూ పోసుకోదని. వటఛాయ, చెట్టు నీడ ఏదైనా ఒకటే, కానీ వటము అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు యొక్క నీడ ఉందే అది వేసవకాలం చల్లగా, శీతకాలం వెచ్చగా, అంటే మర్రి చెట్టు నీడ ఎప్పుడూ ఆశ్రయించదగింది అనమాట. అలాగే తాంబూలం తరుణీస్థనం, తాంబూలం కూడా అంతేట. శీతకాలం వేసుకుంటే చక్కగా వెచ్చగా ఉంటుంది, శరీరానికి మంచిది, వేడి చేసి మంచిగా ఉంటుంది. వేసవకాలం వేసుకుంటే వేడి తగ్గించి చలవ చేస్తుంది. ఈ 4 ఏ ఋతువులైనా సేవించవచ్చు. ఇవి ఆ 2 రకాలుగానే ఉంటాయి. కాబట్టి ఆయన చక్కగా తక్కువగాన్ ఉష్ణభరము తములము తెమ్మ, పక్కలు మండెడి వేడిమికి ఉక్కకు, అంటే సంధి ప్రకారం మీకు ఏమిటి, వేడిమికి ప్లస్ ఉక్కకు కలిపితే వేడిమి కుక్కకు అయింది. వేడిమి కుక్కకు ఒక్క ఆకు నమల కోరిక పుట్టింది, అంటే కుక్కకు కాదు పుట్టింది కోరిక, ఈ ఉక్కబోతకి నాకు ఒక్కాకు నమలాలను కోరిక పుట్టింది అని భర్త భార్యని అడిగాడు. అందులో తప్పే ఉంది అంటే విరసాన్ని సరసం చేయడం. కుక్క నమలలేదయ్యా, భర్తే నమిలాడు,
ఉక్కకి ఇంత ఉక్కపోతగా నాకు నమరాలను ఉందని కోరాడు అని అతి కఠినమైన సమస్యను కూడా చాలా సరసంగా మనం మార్చి చేయవచ్చు. ఒక మంచి సామెతలో కనుక మనం వెళితే, సిరిదా వచ్చిన వచ్చును సరళితముగా నారికేళ సరళము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమిరింగిన వెలగపండు కరణిని సొమ్మతే అంటారు. ఈ కరిమిరింగిన వెలగపండు అనేది ఒక చక్కని సామెత. నిజానికి చాలామంది తెలుగు ఉపాధ్యాయులు కూడా దీనికి అర్థం తెలియక కరి అంటే ప్రసిద్ధమైన అర్థం ఒకటి ఉంది, ఏనుగని. ఏనుగు వెలగపండు తింటే పోయినట్టుగా అందులో సంపదలన్నీ పోతాయంటారు. సంపదలు పోవడానికి సంబంధించి చాలా కాదు, సంపదలు ఎలా వస్తాయి అంటే కొబ్బరికాయలోకి నీరు వచ్చినట్టుగా, ఎలా పోతాయి అంటే కరిమిరింగిన వెలగపండు. ఇక్కడ కరి అంటే ఏనుగు అని అర్థం కాదు. వెలగపండుకి ఒక రకమైన పురుగు పడుతుంది, కీటకం. ఆ కీటకాన్ని సంస్కృతంలో కరిహి అంటారు, కరి అని తెలుగులో అంటారు అనమాట. కరిమిరింగిన వెలగపండు అంటే అర్థం అది. ఏనుగు మింగిందని కాదు, ఏనుగు మింగితే వెలగపండు బద్దలైపోతుంది. కానీ కీటకం ప్రవేశించిన వెలగపండు ఎలా ఉంటుంది అంటే, చెట్టుని వెలగపండు పండగానే అందులో ఇది ప్రవేశిస్తుంది. చాలా సన్నటి రంధ్రం ఒకటి పెట్టి ప్రవేశిస్తుంది. లోపల గుజ్జంతా తినేస్తుంది చాలా విచిత్రంగా. ఒట్టి డొల్ల పండు మాత్రం వెలగపండు పైన మిగులుతుంది. తర్వాత చెట్టు నుంచి అది ఎప్పుడూ అలా డొల్లగా ఉంది కాబట్టి రాలిపోతుంది. పండు కదా అని మనం చూస్తే విచిత్రంగా పై చెక్కంతా చెక్కలాగే ఉంటుంది, లోపల గుజ్జు మాత్రం ఏముండదు. అంటే ఎలా మాయమైందో లోపల విషయం తెలియదు అనమాట. తలుపులు తాళాలు అన్నీ బాగానే ఉన్నాయి, లోపల పెట్టిలో బంగారం పోయిందంటే అర్థం ఏమిటండి? ఖచ్చితంగా ఇంట్లో దొంగ అయి ఉంటాడు, బయటపాడై ఉండడు. అలాంటి సందర్భంలో దీన్ని వాడతారు. కరిమిరింగిన వెలగపండులా ఉందిరా అబ్బాయి, ఎలా మాయమైపోయిందో తెలియట్లా అని చెప్పేసి. అంచేత కరి అంటే వెలగపండులో చేరేటువంటి కీటకం అనమాట. అలాగ డబ్బు పోయే యోగం ఉన్నప్పుట తెలియకుండా, మనకి తెలియకుండా మనమే ఏదో అనుకోని వ్యాపారం ఏదో చేస్తాం, అది లాభం వస్తుంది అనుకుంటాం. చివరి క్షణం వరకు లాభం వస్తున్నట్టే అనిపిస్తుంది, ఒక్కసారి గొల్లైపోతుంది వ్యవహారం అంతే. అందుకని అలా పోతాయి. అలాగే వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తుంది అంటే, సిరిదా వచ్చిన వచ్చును సరళితముగా నారికేళ సరళము భంగిన్. కొబ్బరికాయలోకి నీరు ఎవరైనా గొట్టం పెట్టి పోసారా ప్రత్యేకంగా, లేకపోతే ఏదో పురుగు మందు జల్లినట్టు పిచ్చిగారే చేశారా? ఏం లేదు కదండి. దానంతా అది కొబ్బరికాయతో పాటుగా వచ్చి చేరింది. డబ్బు నీకు వస్తే ఒక్కోసారి తెలియకుండా అలాగే వస్తుంది, అలాగే తెలియకుండా పోతుంది. కాబట్టి మన కర్తవ్యం ఏమిటయ్యా, వచ్చినా పోయినా దాన్ని పట్టించుకోకుండా మన పనులు మన అవసరాలు ఏవో మనం చూసుకుని ప్రశాంతంగా ఉండవయ్యా అన్నాడు. దాని ఉద్దేశం అది. చర్చలోకి తిరిగి వద్దాం. జీవీఎస్ గారు, మీరు కూడా భువన విజయం నాటకంలో తెనాలి రామకృష్ణ కవి పాత్రను నిర్వహించారు. తెనాలి రామకృష్ణుని గుర్తు చేసేలాగా మీరు అభినయిస్తున్నప్పుడు పాడిన ఒక పద్యాన్ని ఇప్పుడు వినిపిస్తారా? శ్రీకృష్ణదేవరాయల సభలో ద్వారపాలకుడు కూడా కవిత్వం నేర్చినవాడే. ఆయన వెకట కవి వస్తున్నాడు కదా, కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చన్ అని ఒక సమస్య ఇచ్చారు. ఈ సమస్య ఎదుటివాడు ఇచ్చినవాడు భటుడు, అతడు పండితుడు కాడు. ఇతరు కూడా అతను ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి అలవోక భావంతో అతన్ని కొంచెం ఎగతాళి చేయడానికి, గంజాయి తాగి ఇతరుల సంజాతుల కూడి కళ్ళు చవిగొన్నావా? ఈ పద్యం చూస్తే వికటకవి మాట్లాడితే. ఈ భటుడు పోయి చెప్పాడు, నేను ఈ సమస్య ఇస్తే ఈ విధంగా నన్ను దూషించారు అని చెబితే శ్రీకృష్ణదేవరాయలు ఇదే సమస్య ఆయనకి ఇచ్చాడు. సంగీత సాహిత్య సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు అడిగినటువంటి సమస్యను తేలిగ్గా అలవోకగా వికటంగా పూర్తి చేయడానికి వీల్లేదు. మహాభారత వస్తువుని తీసుకొని గంభీరంగా పూర్తి చేశాడు. రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటు కొల్వ పాల్పడిరకట, సంజయ విధినే మందును కుంజరయూతంబు దోమకుత్తు కజుచ్చన్. ఈ విధంగా పూరించి శ్రీకృష్ణదేవరాయల ప్రశంసలు పొందాడు. తెనాలి రామకృష్ణ కవిది మరొక పద్యాన్ని గుర్తు చేయండి. తుంగభద్ర నదిని గురించి ఆయన వర్ణించిన పద్యం పండితులు ఎప్పుడూ చాలా ప్రీతిగా చెప్పుకుంటుంటారు. గంగా సంగమమిచ్చగించుని మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, రంగతుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం బంటి సుఖించలేదు గుణభద్ర తుంగభద్ర నది. విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటని మీరు భావిస్తున్నారు చెప్పండి. కవి రాజసుడు కావచ్చు, తామసికుడు కావచ్చు, సాత్వికుడు కావచ్చు. ఈ మూడు గుణాలను అవగాహన చేసుకుని అభివ్యక్తీకరిస్తున్నప్పుడు విమర్శకుడు మాత్రం సాత్వికుడు మాత్రమే కావాలి. సాత్వికుడు కాకుండా ఇతడు రాజసుడైతే అది విమర్శ కాదు, సంఘర్షణ అవుతుంది. ఒక కావ్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ కావ్యాన్ని చదివే అధికారం ఉందా?
ఆ కావ్యాన్ని అర్థం చేసుకునే అధికారం ఉందా? ఒక్కవేళ ఈ రెండు ఉన్నా నీవు అర్థం చేసుకుని ఎదుటివాడికి చెప్పే అధికారం ఉందా అని 3 అధికారాలను తెలుసుకొని వ్రాయటానికి పూనుకోవాలి. ఈ మూడింట్లో ఏది లేకపోయినప్పటికీ విమర్శ అపరిపక్వత అవుతుంది, అసమగ్రం అవుతుంది. అతడు గతం నుంచి వస్తున్నటువంటి విమర్శ మర్యాదలేమిటి, కొత్తగా మారుతున్నటువంటి ఈ సమాజంలో కానీ సాహిత్యంలో కానీ ఎటువంటి ప్రమాణాలు తాను సృష్టించుకోవాలి అన్న విషయం తెలుసుకోకపోతే ఔచిత్యం లేని విమర్శ అవుతుంది. ఔచిత్యం పోయిన విమర్శ జీవితాన్ని కోల్పోయిన విమర్శ అవుతుంది. కవి ఎంత గొప్పవాడైనా దాన్ని వ్యాఖ్యానించి చెప్పేవాడు, అందులో ఉన్న వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే విమర్శకుడే ఒక్కొక్కసారి కవి కంటే ఎత్తుగా కనపడతాడు. విమర్శకుడికి ఏ లక్షణాలు ఉన్నప్పుడే అతను చేసే విమర్శ కాలాతీతమవుతుంది, సార్వజనీనమవుతుంది, సార్వకాలికమవుతుంది అనే విషయాన్ని మనకు సూత్రప్రాయంగా చాలా చక్కగా వివరించి చెప్పారు. ఇన్ని కొత్త విషయాలను మనకి ఈరోజు అందించినందుకు ఈటీవీ ప్రేక్షకుల తరఫున సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.